హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఇది ట్రెడిషనల్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అరిసెలు అంటే కొంచెం ప్రాసెస్ కదా, అదే టేస్ట్లో ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని రేషన్ బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. ఒక 4 గ్లాసులు రేషన్ బియ్యం. ఈ కేజీకి 1/2 కిలో తక్కువ ఉంటాయి, అంటే 3/4 కిలో 4 గ్లాసులు అంటే. ఇవి 1-2 సార్లు బాగా కడుక్కుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 24 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. లేకపోతే ఒక నైటు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత వీటిని ఒకసారి బాగా కడుక్కోండి. ఒక జాలీలో వేసేసుకోండి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అయినాక ఇది మిల్లు పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసేసాను. ఇందులో కొద్దిగా మిక్సీలోకి తీసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి. మిక్సీ తిరగకపోతే మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ మిక్సీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకుని ఒక జల్లెడ పెట్టుకుని ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఈ విధంగా జల్లించుకున్నాక పిండి ఆరిపోతుంది. వెంటనే చేసుకోవాలి ప్రాసెస్. ఆరిపోకుండా ఇలా ఫ్రెష్ చేసుకోండి. మిగతా బియ్యాన్ని కూడా నేను పట్టుకుని ఈ విధంగా పూర్తిగా జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయల్లో 2 చెక్కలు వస్తాయి కదా, ఈ 2 చెక్కల్ని తురుముకుని పెట్టుకోండి. లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని. ఇలా రెడీ చేసుకున్నది పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోండి, బిర్యానీ గిన్నె లాంటిది. వాటర్ గ్లాస్తో 2 గ్లాసులు, 4 గ్లాసులకి 2 గ్లాసుల బెల్లం వేసుకుని, వాటర్ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసుకుని కొబ్బరికాయ తురుము కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఇవి 2 కలిసేంత వరకు కలుపుకోండి. ఏమీ పాకం రానవసరం లేదు, కానీ కొద్దిగా చిక్కగా అవ్వేంత వరకు ఉండివ్వండి. చూపిస్తాను అది కూడా. ఈ విధంగా చిక్కబడింది కదా. ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో నువ్వులు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసి సిమ్లో పెట్టుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మనకు అర్థమవుతుంది. బాల్ కింద రోల్ అవ్వి అంతవరకు పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సగం అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని కలుపుకుంటూ కింద పెట్టుకుని అయినా బాగా కలుపుకోవచ్చు. ఇంకా పడుతుంది. ఇది ఈ విధంగా ఇంతవరకు పిండిని వేసుకోండి. పిండి ఎంత మిగిలిందో కూడా చూపిస్తాను. చిన్న గ్లాసు మిగిలింది పిండి. ఇది కొద్దిగా చల్లారినాక ఒకసారి బాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం మిగతాదేం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తర్వాత ఇలాంటి పల్చని కవర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ పూసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్లా చేసుకుని ఇలా గారెల్లా ఒత్తుకుంటామే. మేమైతే ఇట్లని గారెలు అంటాం, కొంతమంది బూరెలు అని కూడా అంటారు. ఇలా మీడియం మంటలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కొన్ని వేసుకుంటూ 2 సైడ్లు కాల్చుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం పూర్తి అయినప్పటికీ ఇలా అయినాయి. 1 గంట టైం కూడా పట్టలేదు. చాలా సింపుల్గా చేసాము. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి గారెలు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.